బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు వనపర్తి జిల్లా మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రావులతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, కేటీఆర్ చర్చలు జరిపిన నేపథ్యంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో నేడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నేడు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. రావుల చేరికతో వనపర్తిలో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యులు వనపర్తి జిల్లా మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రావులతో మంత్రులు ఎర్రబెల్లి, హరీష్ రావు, కేటీఆర్ చర్చలు జరిపిన నేపథ్యంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరాలన్న ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. దీంతో నేడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఇక రావుల చేరికతో కాగా వనపర్తిలో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉంది. సందర్భంలో 3 నెలల పాటు కౌంటింగ్ సాగింది. మీకు గుర్తుంటుంది. సో మన దగ్గర అట్లా కాదు, మనం పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశంగా మనకు గుర్తింపు ఉంది. సో పరిణితి చెందిన ప్రజాస్వామ్యంలో సామాన్యులను కూడా కలుపుకుపోయే ప్రజాస్వామ్యం రావాలి. కేంద్రీకృత ప్రజాస్వామ్యం కాకుండా అందరికీ సమానంగా ఈ స్వతంత్ర ఫలాలు చేరే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలని చెప్పి మరి ఆ దిశగా ఆలోచనలు సాగాలని మేమందరం కోరుకుంటున్నాం. ప్రభుత్వాలను ఒక్కసారి సమీక్ష చేసుకోండి. ఎన్నికల సంవత్సరానికి కోరుతున్నారు, సమీక్ష చేసి మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వాలను కోరుతున్నాం. అమెరికాలో ఒక సందర్భంలో 3 నెలల పాటు కౌంటింగ్ సాగింది. మీకు గుర్తుంటుంది. సో మన దగ్గర అట్లా కాదు. మనం